వీళ్ళు ఎవరైతే ఈ కామెంట్ చేశారో ఒక ముగ్గురు వ్యక్తులు చేశారు. పిసిసి ప్రెసిడెంట్ అండ్ మీడియా చైర్మన్ సామారామ్మోహన్ రెడ్డి అండ్ అద్దంకి దయాకర్ గారు. ఈ ముగ్గురు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకు స్టూడెంట్స్ అభిమానులు ఉన్నారు. స్టూడెంట్స్ కాదు, సైంటిఫిక్ టెంపర్ కలిగిన వాళ్ళు, వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, సైంటిఫిక్ టెంపర్ ని ప్రమోట్ చేస్తూ మూఢనమ్మకాలని సమాజం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి తొలగిపోవాలని కోరుకునే వాళ్ళే. నాకు వాళ్ళ నుంచి ఇలాంటి ప్రచారం చేయడం వల్ల సమాజం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అది మనం చర్చించేది. అది ఇప్పుడు రాజకీయాలు వాళ్ళిద్దరు హరీష్ రావు అక్కడికి పోయి ఆ పూజలు, హరీష్ రావు మూఢనమ్మకాలు నమ్ముతాడు, అందులో సమస్య ఏం లేదు. నేను హరీష్ రావు గారికి ఏం చెప్తా ఉన్నా అంటే, మీరు ఆ పూజలు ఏదైనా చేసి ఉంటే అవి చేయడానికి ముందు, మీరు అక్కడికి వెళ్ళి చేయడానికి ముందు ఒక్కసారి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ బ్రదర్ ఇన్ లా కల్వకుంట్ల తారక రామారావు గారి సలహా తీసుకోండి. ఆయన ఒక రేషనల్ పర్సన్ కదా, ఆయన ఈ మూఢనమ్మకాలు ఇవి నమ్మడు కదా. ఇది నిజంగానే మీరు క్షుద్ర పూజలు చేస్తే ఏమైనా ప్రమాదం వస్తే ఆయన అడగండి. సో అలాంటి పూజలు ఎవరు చేసినా చేయకపోయినా రాదు. అది చేశాడా లేదా అని మనం నిర్ధారించలేము, మనం చెప్పలేము. కానీ అలాంటివి ఎవరు చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఒక ముఖ్యమంత్రులు కూడా గతంలో చేసినట్టు, అంటే మనం ఇప్పుడు కాదు, గత ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి, చాలా మంది. దీనివల్ల మొత్తం రాష్ట్రానికి రాష్ట్రం మొత్తం వెనుకబడిపోతుంది. రాష్ట్రం వెనుకబడ్డమే కాదు, ప్రజల్లో ఆ నమ్మకాలు ఇంకా మరింత బలపడి, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు చేసిన స్టేట్మెంట్ రాజకీయంగా వాళ్ళకి ఎంత ప్రయోజనం చేస్తుందో, ఎంత నష్టం చేస్తుందో, అది కాంగ్రెస్ కి ఎంత, బీఆర్ఎస్ కి ఎంత అని రెండు పార్టీల అంశాలు పక్కన పెడితే సమాజంలో ఏ విధమైన ప్రభావం చూపెడుతుంది మనుషుల్లో, సాధారణ మనుషుల్లో. పల్లెటూరులో ఉండే వాళ్ళు, పల్లెటూరులో కానీ, ఇప్పుడు హైదరాబాద్ బస్తీలో కానీ, హైదరాబాద్ లో కానీ చాలా చోట్ల ఇది ఏమవుతుందంటే, ఎస్ ఇప్పటికే మీడియాలో, టీవీలో అనేక చోట్ల ఈ మూఢత్వాన్ని పెంపొందించే సమాచారం గుట్టలుగా మన బుర్రల్లోకి దూరుతా ఉంది. దాంతో భయాందోళనకు గురవుతున్నారు. ఏ చిన్నది జరిగినా ఎవడో మంత్రం చేసిండో, ఎవడో ఇంకేదో చేసిండు, వాడెవడో ఆ పూజ చేసిండు, అందువల్ల ఇట్లా జరిగింది. ఆ పేరుతోటే గ్రామాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ పేరుతోటి అమాయకులు బలవుతా ఉన్నారు, మహిళలు బలవుతా ఉన్నారు. ఆ బలయ్యే వాళ్ళలో కూడా ఎవరు బలవుతున్నారు? దళితులు, శూద్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ, అందులో మహిళలు, వీళ్ళే కదా ప్రధాన టార్గెట్. దళితులే కదా ఆ పేరుతో దాడులకు గురయ్యేది. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి మీకు వేదం లేదు, మీకు మంత్రం లేదు, ఇవన్నీ దూరం ఉన్నాయి. ఒకవేళ నువ్వు పొరపాటున ఏది చేసినా, చిన్న పూజ చేసుకున్న ఏది చేసినా ఇది క్షుద్ర పూజ అంటున్నా, దాడి చేస్తున్నారు. సో ఇప్పుడు క్షుద్ర మాంత్రికులు అంటే అట్లాంటివి చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ చెప్పి ఏమైతా ఉంది, ఎప్పుడైతే భయాందోళనకు గురవుతారో వాళ్ళ మీద దాడులన్నా చేస్తున్నారు. లేకపోతే మంత్రగాళ్ళ దగ్గర పోయి నాకు ఎవడో చేతపడి చేసిండని చెప్తే ఆయన చేతపడి జరిగిందని ఆ పూజలు, ఈ పూజలు, అవి చేయాలి, ఇది చేయాలని లక్షల రూపాయలు మోసపోతా ఉన్నారు. ఆస్తులు పోతా ఉన్నాయి, డబ్బులు పోతా ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి, ఆరోగ్యం పోతా ఉంది. కొన్ని చోట్ల లైంగిక వేధింపులు కూడా, లైంగిక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. మరి ఇంత దాడులు జరుగుతున్న తరుణంలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళు, ఒక కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ డ్యూటీ కలిగి మనం నెత్తిలో ఉంది అనేది మర్చిపోయి ఈ రకమైన మీరు పొలిటిసైజ్ ఏదో చేసి ఇవి ఉన్నాయని ప్రజల్లో బలపడే విధంగా, మీరు డైరెక్ట్ చెప్పకపోయినా ప్రజల్లో అదే భావం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయని నమ్మే పరిస్థితి కదా. మీరు అక్కడ జరిగింది, రాష్ట్రంలో వర్షాలు రాకుండా హరీష్ రావు గారు పూజ చేశారు అని మీరు అందరూ అనుకోండి, ఒక క్షుద్ర పూజ చేయించారు అని. అంటే పూజలు చేయిస్తే వర్షాలు పడమా? ఆయన మోటో ఏంటనేది ప్రశ్న చేసి అక్కడి వరకు వదిలేయాలి. కానీ దాన్ని పట్టుకొని అక్కడికి పోయి ఏ పూజ చేసినవి ఏంది అంటే చెప్పాలి. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి? హరీష్ రావు గారు మీరు ఎన్ని పూజలు చేసినా అవి ఉండవు, ఆ క్షుద్ర పూజలు అవి పెద్ద మోసము, అది జరగదు, అదంతా మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలు వదిలి మా వైజ్ఞానిక పంతాలో మా పాటలో రండి అని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. అది లేకుండా అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో జరగబోతుందని అనుకోవడం. అంటే వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వంలో ఏ నష్టం జరిగినా, అభివృద్ధి ఎట్లా కాకపోయినా అది హరీష్ రావు పూజల ఫలితమే అని వాళ్ళు అట్లా కూడా చెప్పి. ఎట్లయితుందబ్బా, నేను అనేది అదే. ఇప్పుడు ఏదన్నా జరగకపోతే దానికి కారణాలు మీరు ఎత్తుక్కోవాలా, మీలో ఉండే లోపాలు వెతుక్కోవాలి. ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి, ఏం జరుగుతా ఉంది, ఎట్లా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, మీరు ఎంత దేవుడిని పూజించి పెద్ద శక్తి అది చేసే వాళ్ళందరూ మీరు ఎంత చేసినా బీజేపీ కంటే ఎక్కువ పూజలు అయితే చేయలేరు కదా. వాళ్ళకు మించిన బ్రాహ్మణ అనువాదులు ఎవరు లేరు కదా. వాళ్ళకు మించిన పూజలు చేసేటోళ్ళు అయోధ్య రామాలయం ఇన్ని 100 కోట్లు పెట్టి కట్టారు కదా. కాక్రోజ్ జనతా పార్టీ తోటి వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినలే. ఏ పూజలు చేస్తే అయింది అది?
కాంగ్రెస్ జనతా పార్టీ ఏ పూజలు చేసింది? నీ విధానాలు లోపభూయిష్టంగా ఉంటే సమస్య వస్తుంది. నువ్వు విధానాలను ప్రజలకు అనుకూలంగా మార్చుకుంటే ఇవేమి రావు కదా. అదదులు పెట్టి మీరు ఇలా చెయ్యడము అనేది మీకే నష్టదాయకం. మీకు అర్థం కావట్లే. ఇది సమాజంలో మీ పార్టీకి పొలిటికల్ గా, నేను అదే చెప్తున్నా, ఏ పార్టీకైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మీకు పొలిటికల్ గా గెయిన్ అవుతుందా లాభమా నష్టమా అనేది మీరు ఆ బేరీజ్ ఏదన్నా వేసుకోండి. కానీ సమాజం చాలా నష్టపోతుంది. తెలంగాణ ప్రజలు చాలా నష్టపోతారు. ముఖ్యంగా తెలంగాణలోని శూద్ర, దళిత, ఆదివాసీ మహిళలు, ఈ ప్రజలందరూ చూపెట్టడం ప్రభావం పడుతుంది. వాళ్ళ మీద చాలా నష్టంగా, ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వీళ్ళు ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఈ రాష్ట్రాన్ని నెట్టకుండా దీన్ని సైంటిఫిక్ గా పెంపొందించే ప్రయత్నం చేయండి. అందుకోసం మీరు మీ అందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి నెహ్రూ చరిత్ర చదవండి, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవండి. వాట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్ అనేది నెహ్రూ ఏం చెప్పిండో దాన్ని అధ్యయనం చేయండి. ఎందుకు ఇందిరాగాంధీ ఆర్టికల్ 51A అందులో చేర్చిందో దానికోసం మన హైదరాబాద్ నగరంలో ఉన్న ఫౌండర్, సిసిఎంబి ఫౌండర్ డాక్టర్ పిఎం భార్గవతో ఇందిరాగాంధీ గారికి ఎందుకు అంత చర్చలు చేసి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది అనే అంశం మీద అంత చర్చలు చేసి దాన్ని అందులో చేర్చారో తెలుసుకోండి. కావాలంటే పిఎం భార్గవ గారి బుక్స్ ఉన్నాయి, అవి కూడా అధ్యయనం చేయండి. అది కూడా మనం ప్రౌడ్ గా చెప్పుకోవాలి. ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది ఆర్టికల్ 51A లో చేరడానికి కారణం మొన్ననే ఆగస్టు 1వ తేదీన వారి వర్ధంతు పిఎం భార్గవ గారిది. మన హైదరాబాద్ నగరం నుంచే వెళ్ళి అక్కడ కూర్చొని పిఎం భార్గవ గారు దీని గురించి ఇందిరాగాంధీ గారి డౌట్స్ అని అడిగి ఆ సైంటిఫిక్ టెంపర్ గురించి అనేక విషయాలు వివరించి, ఒక సైంటిస్ట్ వారు వివరించి ఆ విధంగా అది రావడానికి కారకులయ్యారు. కాబట్టి దీన్ని అధ్యయనం చేయండి మిత్రమా. సైంటిఫిక్ టెంపర్ ని పెంపొందించే ప్రయత్నం చేద్దాం. మూఢనమ్మకాలని తొలగిద్దాం. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావడానికి ఇప్పటికే 9-10 రాష్ట్రాలు చేసినాయి. ఆఖరికి గుజరాత్ రాష్ట్రం కూడా, అంటే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం కూడా ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చింది. కానీ మన రాష్ట్రంలో రాకపోవడం శోచనీయం. అది రాకపోను మీరు మూఢత్వాన్ని పెంపొందించే విధంగా ఈ రాజకీయ ఒక మూఢత్వాన్ని రాజకీయ అంశం కింద మార్చుకుంటూ మీరు ఏదో అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజల్లో ఒక ప్రమాదకరమైన ధోరణి కింద వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్గా ఆలోచించి మన తెలంగాణని వైజ్ఞానిక తెలంగాణగా నిర్మించడానికి ప్రయత్నం చేద్దాం. వైజ్ఞానికంగా ఇది ఎదిగినప్పుడు ప్రపంచంలో, భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే మనం సైంటిఫిక్ గా ఢీకొనే విధంగా తయారవగలుగుతాం. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆ విధంగా చెందినాయి. కానీ ఈ మూఢత్వాలతోటి వీటితోటి ఏ దేశం అభివృద్ధి చెందలే, ఏ దేశం ముందుకు పోలే. అవి ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, ఆఫ్ఘనిస్తాన్లు ఇట్లాంటి దేశాలు ఏదైతే మౌఢ్యంలో పడి కొట్టుకుంటున్నాయో ఆ విధంగా తయారవుతాం తప్ప మనం ఉన్నతంగా ఎదగాలంటే మాత్రం మన మేధస్సు వికసించాలా. ఆ మేధా వికాసం జరిగేటట్టు చూడండి. మన పెద్దలు చెప్పిన మాటలన్నీ వినండి. కాళోజీ అంటాడు కదా, మనందరికీ గౌరవనీయ వ్యక్తి కాళోజీ అంటాడు కదా, నాది నిత్య నూతన వికసిత విజ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం అంటాడు. ఆ బుద్ధి జాడ్య జనితోన్మాదం ఎవరిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా అది నష్టదాయకంగా ఉంటుంది. మనం నిత్య నూతన విజ్ఞానవంతులుగా వికసించాలి, మన మేధస్సు వికసించుకునేటట్టు చేయాలి. ఆ విధంగా చేసి మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మీరు ముందుండి బాధ్యత వహిస్తారని ఇప్పుడైనా ఈ చర్చ సందర్భంగా మీరు అర్థం చేసుకొని, మిత్రుడు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ మీరు ముందుండి నడిపి దేశంలో మీరు తెలంగాణ రాష్ట్రానికి మనం ఎట్లా మీరైతే మీ వంతు బాధ్యత నిర్వహించారో అదే విధంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధనలో కూడా మీరు బాధ్యత వహించండి. మేము అందరం మీతో కలిసి ఉంటాం. ఖచ్చితంగా ఆ చట్టాన్ని సాధిద్దాం.